ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 4, 5లో ఒక వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు శుక్రుని అనుగ్రహం, గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఊహించని ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ 2 రోజులు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పట్టుదలతో పనులు చేసి విజయాలను దక్కిస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలను చూస్తారు. కొత్త పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇస్తాయి. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ఫలిస్తాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించను. నమ్మకంతో కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము వీడియో మీ దాకా అందుతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు అనేది సున్నితంగా ఉంటుంది. సింహ రాశి వారికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు, కానీ ఒకరు చెప్పింది చేయరు. వీరికి ఇష్టం లేని పని మాత్రం అస్సలు చెయ్యరు. ఈ యొక్క సింహ రాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది. దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల వీరికి ఎన్నో బాధలు ఉంటాయి. ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. సింహ రాశి వారు ఏంటంటే వీరికి తెలివితేటలు, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరి గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది. సింహ రాశి వారు పొగడ్తలకు పడిపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరిని ఎవరైనా పొగిడితే చాలా సంతోషపడతారు. కార్యదక్షతను వీరు అమితంగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఒకరి కింద పని చేయడం, ఒకరి కింద చేయి చాపడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతకు రెట్టింపే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఏంటంటే వీరు కొంతమందిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలను, అనేక నష్టాలను, అనేక అవమానాలను ఫేస్ చేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీరు ఏంటంటే దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరి దగ్గరికి ఎవ్వరు అయినా సరే సహాయం కోసం వస్తే వీరికి ఉన్న దాంట్లో సహాయం అనేది అందిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు అన్నింట్లో నాదే పై చేయి కావాలని కోరుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం ఫిబ్రవరి 3, 4 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. మీకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి అదృష్టం వీరి వెంటే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మిమ్మల్ని దైవం ముందుకు నడిపించబోతుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా మీకు లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి అవకాశం అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. సహోద్యోగుల మద్దతు ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మీరు ఈ 2 రోజులు చాలా ఆనందంగా గడుపుతారు. వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా లభించే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ సమయంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి మాత్రం మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు. వారి వల్ల మీ జీవితంలో కొన్ని మలుపులు రాబోతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, మీ భవిష్యత్తును మార్చే సంకేతాలు ఇవి. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను, ఎన్నో అవమానాలను ఫేస్ చేశారు. కానీ ఇప్పటి నుంచి మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. మీకు కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితాన్ని కీలకంగా మార్చే దిశగా ఉండబోతున్నారు. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలకు, గతంలో చేసిన త్యాగాలకు ఆ వ్యక్తి వల్ల మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆ వ్యక్తి సలహాలు, ఆ వ్యక్తి సూచనలు, ఆ వ్యక్తి గైడెన్స్ మీ జీవితంలో ఎన్నో మార్పులను తేబోతున్నాయి. ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి కారణంగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది మీ భవిష్యత్తు మార్చే దిశగా ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల కొత్త దారులు తెరుచుకుంటాయి. ఆ వ్యక్తి వల్ల మీకు సమాజంలో విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో
లైన్లోకి రాబోతున్నారు. వారి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతంగా మీరు భావించండి. ఈ 2 రోజులు మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మూగ జీవులకు ఆహారం పెట్టండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.